ఒక్కో విభాగానికి చికిత్స చేస్తూ వస్తున్నాం. ఖాళీల భర్తీకే మొదటి ప్రాధాన్యం. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి. ఈనాడుతో ముఖాముఖి మంత్రి రాజనరసింహ. వైద్య సేవల్లో అన్నిటికన్నా ముఖ్యమైనది మానవ వనరులు, వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది లేనిదే సేవలు అందవు అని చెప్పి మొత్తం మీద అయితే మరి దావకండ్ల మంత్రి దామోదర రాజనరసింహ గారు అయితే మరి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. మరి ఏదైతే మరి హాస్పిటల్లో ఉన్నటువంటి వసతులు మరి రోజు రోజుకి దినదినం అభివృద్ధి చెందే ప్రయత్నం చేస్తూ ఉన్నాం, మెరుగైనటువంటి వైద్యం అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము అని చెప్పి మరి చెప్తా ఉన్నారు. ఇప్పటి వరకు ఎంతో బాధాకరమైనటువంటి విషయం, స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినటువంటి కూడా మనకు ప్రభుత్వ హాస్పిటళ్ళలో సరైనటువంటి వైద్యం లేదు, అక్కడ బెడ్లు లేనటువంటి కూడా పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు సోషల్ మీడియాలో వీడియోలు ఎట్లా వైరల్ అయిపోయినాయి, బెడ్లు లేకపోతే కింద వండబెట్టి గ్లూకోజ్లు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికీ కొన్ని చోట్ల అట్లనే ఉంది. ఇప్పటికీ కొన్ని చోట్ల వైద్యం అందక ఎంతోమంది మరి పేదల ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. విషయం పైన ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. ఎందుకంటే ఏరు కోరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు తెచ్చుకున్నారు కాబట్టి కొంచెమైనా మరి కాంగ్రెస్లో ఉన్నటువంటి ఇప్పుడు మంత్రులు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఎవరైనా ఆలోచన చేసి మరి ప్రభుత్వ దవాఖానలు ఏవైతే ఉన్నాయో అందులో మెరుగైన వసతులు కల్పించి పేదలకు మెరుగైనటువంటి వైద్యం అందిస్తే మంచిగా ఉంటుంది.